కల్పన దగ్గర డబ్బులు తీసుకుంటూ మీనా బాలుకి అడ్డంగా దొరికిపోయిన మనోజ్ రోహిణి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అందరూ కలిసి టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా పూరీ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది వదిన, నువ్వు వండితే చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. రవి అయితే అవును మీనా, పూరీ కూర వండాలంటే నువ్వే అసలు ఆ స్పెషల్గా నువ్వే చేయగలవు, నీ చేతికి అంత మహిమ ఉందంటూ శృతి కూడా పొగుడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే నిజంగా రవి కన్నా నువ్వే బాగా వంటలు చేస్తావు మీనా, నువ్వు హోటల్ కానీ పెట్టుకుంటే మాత్రం హోటల్లో క్యూ కడతారు నీ వంటకి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే లేనిపోని సలహాలు దానికి ఇవ్వకమ్మా, ఇప్పుడు ఆ బాలుగాడు కానీ నీ మాట విన్నాడంటే ఇంటి ముందు టిఫిన్ కొట్టు పెట్టిస్తాడు. ఒక పక్క టిఫిన్ అమ్ముకుంటూ మరొక పక్క ఆ బండి మీద పూలు అమ్ముకుంటూ ఈవిడి గారు ఇంట్లో పనులన్నీ కూడా ఎగ్గొట్టేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే గుడి ముందు అడుక్కునే కన్నా ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకుంటేనే గౌరవంగా ఉంటుంది కదత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా మాటలకి ఏంటే గొంతులెగుస్తుంది, నువ్వు కూడా బాలుగళ్ళ తయారయ్యావేంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక సత్యం అయితే అక్కడికి వస్తాడు. ఇక సత్యం వచ్చి అమ్మ మీనా, గుమగుమలు వీధి చివరి దాకా వచ్చేస్తున్నాయి, ఏముండవు ఇవాళ స్పెషల్గా అని అడుగుతూ ఉంటే పూరీ కూర మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. అవునా, ఈ పూరీ కూర చేయడంలో నువ్వే స్పెషలిస్ట్ అమ్మా, సరే టిఫిన్ పెట్టు అని అంటూ ఉంటాడు. సత్యం అయితే ఏంటి అందరూ దాన్ని పొగుడుతారు, అయినా మేము ఈ మాత్రం చేయలేమా ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ప్రభా, ప్రతిదానికి మీనాతో ఎందుకు పోటీ పడతావో, నువ్వు తిను అని అంటూ ఉంటాడు సత్యం అయితే. ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు. మీనా ఏంటి ఇవాళ నాకు ఇష్టమైన టిఫిన్ ఉండావా, ఆకలి దంచేస్తుంది, వడ్డించు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే పూరీలు అయితే వడ్డిస్తూ ఉంటుంది. ఇవేం సరిపోతాయి నాకు, ఇంకా వడ్డించని తను ఇంకా పూరీలు తన ప్లేట్లో వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే బాలు ప్లేట్లో ఉన్న పూరీలను తీసేస్తుంది. అది చూసి అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. అదేంటత్తయ్య, ప్లేటులో పెట్టిన పూరీలు తీసేస్తారేంటి అలాగా అని అడుగుతూ ఉంటుంది మీనా. అవి సరిపోతాయిలే వాడికి, అయినా ఇంట్లో ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు తినొద్దా, వాళ్ళకి లేకుండా తినేస్తారా ఏంటి, అయినా వాడు బయటికి వెళ్ళి ఏ బండి మీదో టిఫిన్ తింటాడులే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా ఓహో, నా ప్లేట్లో ఉన్న పూరీలే లాగేస్తావా, చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక రోహిణి మనోజ్ అయితే వస్తారు. రోహిణి మనోజ్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఏంటి పూరీ కూర చాలా ఇష్టం నాకు, వడ్డించండి రోహిణి ఆ ప్లేట్లు అందుకో అని అంటూ ఇద్దరు కూడా టిఫిన్ అయితే వేసుకుంటూ ఉంటారు ప్లేటుల్లో. అప్పుడే ఇక బాలు అయితే నన్నే తిన్నివ్వలేదు కదా, ఇప్పుడు చూడు నీకు ఎలా చుక్కలు చూపిస్తానో అని ప్రభావతి గురించి అనుకుంటూ అప్పుడే ఇంకా మనోజు రోహిణి చేతిలో ఉన్న ప్లేటుని లాగేసుకుంటాడు. బాలు అయితే అపచారం, మీ నాన్న జైలు నుంచి సుఖంగా ఇంటికి రావాలని లేదా, లేకపోతే జైలు గోడల్లోనే మగ్గిపోయి జీవితాంతం అక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నావా పార్లలమ్మ నువ్వు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక రోహిణి నేను పూరీ తినడానికి మా నాన్న జైలు నుంచి విడుదల అవ్వకపోవడానికి కారణం ఏంటి బాలు, ఎందుకు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. అవునరా, ఎందుకు అర్థం లేకుండా మాట్లాడతావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు బాలు. ఏంటమ్మా ప్రభావతమ్మా, అప్పుడే మర్చిపోయావా, మరి దీక్ష ఏమవుతుంది, మరి నువ్వు అవేమీ చెప్పవేంటి, వాళ్ళ నాన్న జైలు నుంచి విడుదలవ్వాలని 21 రోజులు దీక్ష పట్టించావు కదా, ఒక్కరోజులేనే దీక్ష నియమాలు ఎగిరిపోయాయా, నీకు ఆ మాత్రం గుర్తులేదా, పూరీ కూర తను ఎలా వేసుకుంటుంది, పూరీలో ఉల్లిపాయ ఉంటుంది, అలాగే మసాలా ఉంటుంది, ఉప్పు కారాలు కూడా ఉంటాయి, కానీ స్వయంగా తనే వండుకొని తినాలి, ఇవేమీ కూడా తను గుర్తులేదు, కనీసం పెద్ద ఆవిడవి నీకు కూడా గుర్తులేదా అని బాలు అయితే ఆడుకుంటూ ఉంటాడు.
ప్రభావతితో. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇక అంటూ ఉంటుంది, అవును కదా, నేను అసలు దీక్ష గురించే మర్చిపోయాను అని అంటూ ఉంటుంది. చూడమ్మా రోహిణి, నువ్వు దీక్షలో ఉన్నావు కదా, ఈ పూరీలు అవేమీ తినొద్దు అని అంటూ ఉంటే, అత్తయ్య ఈ పూరీలు అవి తినకుండా ఎలా ఉంటానో, ఆకలేస్తుంది, నేను తింటాను అని అంటూ ఉంటుంది రోహిణి. చూడమ్మా రోహిణి, మీ నాన్న బయటికి రావాలంటే నువ్వు ఈ దీక్ష నియమంగా పాటించాలి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక మనోజ్ అయితే, అమ్మ ఏదో కొంచెం కొంచెం తాత్కాలికంగా తినేస్తుందిలే, తనని ఇబ్బంది పెట్టొద్దు అని అంటూ ఉంటాడు. రే, అది కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా దీక్షని విరమించినట్టే అవుతుందిరా, దీక్షలో భంగం కలిగినట్టే ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ కూడా పూరీలు అక్కడ పెట్టేయండి, అక్కడెందుకు, నా ప్లేట్లోనే వేసుకుంటాను అని అంటూ వాళ్ళిద్దరూ దాంట్లో ఉన్న పూరీలను అయితే ఇక తీసేసుకుంటాడు బాలు. అప్పుడే ఇక రోహిణి అయితే దీక్ష చేస్తుంది, నేనెందుకు తినకుండా ఉండాలి అని పూరీలు వేసుకోబోతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక పూరీలు వేసుకోబోతున్న మనోజ్ని, రే ఎంత పని చేస్తున్నావురా, నువ్వు పూరీలు వేసుకుంటున్నావా, అసలు నీకు మైండ్ పని చేస్తుందా, భార్య దీక్ష పూని అలా ఉపవాసం చేస్తూ ఉంటే నీకెలా తినబుద్ధి అవుతుందిరా, భార్యాభర్తలంటే కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళు, కాబట్టి అన్నిటిలో కూడా ఇద్దరు సరిసమానంగా ఉండాలి. ఒకవేళ ఈ దీక్ష నేనే చేస్తే మీనా తింటుందా, ఏ మీనా నువ్వు తింటావా అని అంటూ ఉంటే, లేదు నేనైతే తినను, నేను మాత్రం మీరు తినేదే తింటాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే నీకు జావ కాశాను రోహిణి అని అంటూ ఉంటే, అదేంటి మీనా నువ్వు కాయడం ఏంటి, తను స్వయంగా వండుకోవాలి కదా అని చెప్తూ ఉంటాడు బాలు అయితే. రే ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అయినా రోహిణి తినకపోతే నేనెందుకు తినకుండా ఉండాలి, నేను తింటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే అదేంట్రా మీ మావయ్య జైల్లో ఉండి మగ్గిపోయి ఆస్తులన్నీ పోగొట్టుకొని నీ ముందు నీకులాగా గుడి ముందు అడుక్కోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు. అలా బాలు మాటలకి ఇక చాలా కోపం వస్తుంది రోహిణికైతే. నాకేమీ అవసరం లేదు, నేను ఇవి ఈరోజు మంచినీళ్ళతో సరిపెట్టుకుంటాను అని రోహిణి అంటుంది. విన్నావు కదా, మీ ఆవిడ అదే పార్లర్లమ్మ మంచినీళ్ళతో సరిపెట్టుకుంటుందంట, కాబట్టి నువ్వు కూడా ఈ రోజుకి మంచినీళ్ళు తాగి ఉండు అని అంటూ ఉంటే, ఇంతలో ప్రభావతి అయితే, రే నీ ప్లేటులో నుంచి రెండు పూరీలు తీసినందుకు నువ్వు ఇంత చేస్తావరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి నేనంటే ఏమనుకుంటున్నావో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అమ్మ రోహిణి ఏమీ అనుకోకమ్మా అని అంటూ ఉంటే, అత్తయ్య మేము బయటికి వెళ్తున్నాము అని రోహిణి అంటుంది కోపంగా. బయటికి వెళ్ళి పీకల దాకా మెక్కుతారా బండి మీద పడి అని అంటూ ఉంటాడు బాలు. చూడమ్మా రోహిణి, దీక్ష అంటే దీక్షే, నువ్వు బయట కూడా ఏ ఫుడ్ కూడా తినడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే సరే అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. రే గుడి ముందు అడుక్కునేవాడా, నువ్వు కూడా వెళ్ళి బండి మీద పడి తింటావేమో, పాపం నీ భార్య తినకపోతే నువ్వెలా తింటావో అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. రే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నావంటే బాగోదు చెప్తున్నా, ప్రతిసారి ఇదొక అలవాటైపోయింది, గుడి దగ్గర అడుక్కుంటున్నానని, ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. మనోజ్ ఎప్పుడు ఉండే మాటలేగా, ఇతను నోరుకి మనం అడ్డుకట్ట వెయ్యలేము, పద బయటికి వెళ్దాం అని అంటూ ఇద్దరు కూడా బయటికైతే వెళ్ళిపోతారు. అప్పుడే ఇక శృతి అయితే బాగా బుద్ధి చెప్పారు కదా అని అంటూ ఉంటుంది రవితో. అప్పుడే ఇక రవి అయితే, ఏంటమ్మా నువ్వేమో బాలు అన్నయ్య ప్లేట్లో ఉన్న పూరీలు లాగేశావు, ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ కూడా పూరీలు తినే పరిస్థితే లేదు, ఒకళ్ళకి పెట్టిన ప్లేట్లో ఉన్న తినే ఆహార పదార్థాన్ని తీస్తే ఇలాగే జరుగుతుంది, కాబట్టి ఇలాంటి పనులు ఇంకోసారి చెయ్యకమ్మా అని రవి అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా అంటే నేను తినే కంచెలో లాక్కునేదాల్లా కనిపిస్తున్నానా అని అంటూ ఉంటే, అది ఎంత పాపమో నీకు తెలీదు, ఒక పక్క రోహిణి చేత దీక్ష చేయిస్తున్నావు, పూజలు చేయిస్తున్నావు, మరి నువ్వే ఇలాంటి పాప పనులు చేస్తే ఎలా ప్రభావతి, ఆ దేవుడు మెచ్చుకుంటాడనుకుంటున్నావా,
ఒకరు తినే కంచంలో ఉన్న ఆహారాన్ని వెనక్కి తీసేస్తే అది ఎంత పాపమో తెలుసా? కానీ అది నీకు అర్థం కావడం లేదు. అదే నీ ప్లేట్లోది మీనా తీసేస్తే నీకు కోపం వస్తుందా లేదా అని అంటూ ఉంటాడు. సత్యమైతే అనండి, అందరూ నన్నే అనండి, నాకేం టిఫిన్ వద్దు అని అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది. నాన్న, ఎందుకు నాన్న అమ్మని అంతలా అనడం అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే శృతి అయితే, బాబు రవి, మీ అమ్మగారు తినకుండా వెళ్ళిపోయిందని మీరు ఫీల్ అవసరం లేదు, ఆంటీ మొత్తం తినే లేచి వెళ్ళిపోయారు. తర్వాత మౌనిక సంజయ్ పుట్టినరోజుని అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక సంజయ్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే సంజయ్కి పుట్టినరోజు విషెస్ చెప్తుంది మౌనిక అయితే. అప్పుడు అది విని సంజయ్ అయితే ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు. ఈరోజు మీ పుట్టినరోజండి, నాకు చాలా స్పెషల్ డే అని అంటూ ఉంటుంది మౌనిక. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని రంగులు మార్చినా నేను మాత్రం నిన్ను భార్యగా ఒప్పుకోను. ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పుడూ కూడా ఒకటే అని అంటూ ఉంటాడు సంజయ్. అవునండి, ఈ ఇంట్లో స్థానం ఏంటో నాకు తెలుసు. నేను ఈ ఇంటి కోడల్ని, మీ భార్యని. ఎప్పుడూ కూడా మీరు అనే మాటలే కదా, నేనేమి పట్టించుకోను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే. ఈరోజు మీ పుట్టినరోజు కాబట్టి మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ఒకసారి రండి అని అంటూ కేక్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. అప్పుడే ఇక కేకుని చూసి ఏంటిదంతా, ఇలాంటివేవి కూడా నాకు నచ్చవు అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక సంజయ్ అన్న మాటకి చెప్తూ ఉంటుంది మౌనిక అయితే, నా కోసం ఈరోజు మీరు కేక్ కట్ చేయాల్సిందే, ఈ కేకుని కట్ చేయండి, మీరేమన్నా పర్వాలేదు, ఈరోజు నేనేమి పట్టించుకోను, ఈరోజు మీ పుట్టినరోజు నాకు పండగ లాంటిది అని మౌనిక అయితే ఎంతో ఆనందంగా నవ్వుతూ చెప్తూ ఉంటుంది సంజయ్కి. అప్పుడు ఇక సంజయ్ అయితే, దీన్ని ఎలాగైనా ఏడిపించాలనుకున్నాను, కానీ ఇదేంటి ఇలా నాకు ప్రతిసారి రివర్స్ అవుతూనే వస్తుంది, ఈరోజు ఎలాగైనా సరే దీనికి నేను చుక్కలు చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు సంజయ్. సంజయ్ కేక్ చూడంగానే ఆ రోజు ప్రభావతి ఇంట్లో కేకు కట్ చేసిందే గుర్తుకొస్తూ ఉంటుంది. కేకు అలా ముక్కలు చేసినంత మాత్రాన నా కుటుంబాన్ని కూడా ముక్కలు చేయొచ్చని భ్రమలో ఉన్నట్టున్నారు బావగారు, అది ఎవరి వల్ల కాదు అని బాలు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సంజయ్. ఏంటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నీ పుట్టింట్లో జరిగిన అవమానాన్ని నాకు గుర్తు చేస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే మౌనిక అయితే, నేను అలా అనుకోవడం లేదండి, మీ పుట్టినరోజుని నేను చాలా బాగా సెలబ్రేషన్ చేయాలనుకున్నాను, ఇది ఎంతో నాకు సంతోషకరమైన రోజు మీ పుట్టినరోజు, అందుకని ఇలా సెలబ్రేషన్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడు అది విని సంజయ్ అయితే కోపంతో ఉంటాడు. ఇంతలో సంజయ్ వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది. సంజయ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, రే పుట్టినరోజు శుభాకాంక్షలు రా అని అంటూ ఉంటే, సరే సరే అని అంటూ ఉంటాడు సంజయ్. సరే సరే కాదురా, థ్యాంక్ యూ అనాలి అని అంటూ ఉంటుంది. అదేలే రే, ఈరోజు నీ పుట్టినరోజుని బాగా సెలబ్రేషన్ చేయాలని మౌనిక అనుకుంటుంది, కాబట్టి నువ్వు తనకి అడ్డు చెప్పొద్దు, ఈరోజు తనని ఆనందంగా ఉంచు, నువ్వు బయటికి వెళ్తే తనని కూడా తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు సంజయ్ అయితే. సరేనమ్మా, అలాగే చేస్తాను అని సంజయ్ అంటాడు. ఇక తరువాత కేక్ అయితే కట్ చేస్తాడు సంజయ్. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ క్లాప్స్ కొడుతుంది మౌనిక. తర్వాత ఇక సంజయ్ అయితే, సాయంత్రం మనం పార్టీకి వెళ్తున్నాం, నేను నా పుట్టినరోజుకి నా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను, ఆ పార్టీకి నువ్వు కూడా రావాలి, రెడీ అయ్యుండు అని సంజయ్ అంటాడు. నన్ను కూడా బయటికి తీసుకువెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది మౌనిక. అవును, నిన్ను బయటికి తీసుకువెళ్ళమని మా అమ్మే చెప్పింది, అందుకే నిన్ను బయటికి తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మౌనిక. నీకు అక్కడ ఎలాంటి అవమానం జరగాలో అలాంటి అవమానమే జరుగుతుంది, చూస్తూ ఉండు అని అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక కల్పనాన్ని తీసుకొని ఇక బాలు అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక కల్పన ఏజెన్సీ దగ్గర అయితే ఆగుతుంది. ఇక ఏజెన్సీ దగ్గర ఆగిన తర్వాత, మీరు ఈ ఏజెన్సీ ద్వారానే కెనడా వెళ్ళారా మేడం అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు.
అవును బాలు, నేను ఈ ఏజెన్సీ ద్వారానే కెనడా వెళ్ళాను, ఇప్పుడు రిటర్న్ టికెట్ కోసం వచ్చాను అని అంటూ ఉంటే, అంటే మళ్ళీ మీరు కెనడా వెళ్ళిపోతున్నారనమాట. ఈ 2 రోజుల నుంచి మీరు నాకు బాగా అలవాటు అయిపోయారు మేడం. మీరు కెనడా వెళ్తున్నారంటే చాలా బాధగా ఉంది. మంచి కస్టమర్ని నేను మిస్ అవుతున్నాను అని అంటూ ఉంటాడు బాలు. సరే బాలు, నేను టికెట్ తీసుకొని వెంటనే వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. కల్పన అయితే కల్పన లోపలికైతే వెళ్తుంది. మేడం ఎలా ఉన్నారు మేడం, రండి అని అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న ఏజెంట్ అయితే నా రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయిందా అని అడుగుతూ ఉంటుంది కల్పన. కన్ఫర్మ్ అయింది మేడం, మీకు నేను చాలా మంచి సీట్ అయితే బుక్ చేశాను అని అంటూ చూపిస్తూ ఉంటుంది టికెట్ అయితే. మేడం మీ అమ్మమ్మ కర్మకాండలు అన్నీ కూడా అయిపోయాయా అని అడుగుతూ ఉంటే, అమ్మమ్మ లేదు ఆవకాయ బద్ద లేదు, ఏంటి అలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు మేడం, మీకోసం 2 వచ్చారు, మీ వివరాలు అన్నీ కూడా అడిగారు అని అంటూ ఉంటుంది. నా కోసం 2 వచ్చారా, ఎవరు వాళ్ళు అని అంటూ ఉంటే, నా కోసము మీకోసం వచ్చిన వాళ్ళు 2 వైఫ్ అండ్ హస్బెండ్ మేడం. వాళ్ళిద్దరూ మీ డీటెయిల్స్ అడిగారు, అలాగే మీరు కెనడాలో ఎక్కడుంటారు, మీ ఫోన్ నెంబర్, అన్ని వివరాలు అడిగారు అని అంటూ ఉంటుంది. ఏంటి అన్ని వివరాలు అడిగారా, అసలు వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటో గుర్తున్నాయా అని కల్పన అయితే అడుగుతూ ఉంటుంది. అది మేడం, ఆవిడ పేరైతే గుర్తులేదు కానీ ఆయన పేరు మాత్రం మనోజ్ అని అంటూ చెప్పగానే ఒక్కసారి కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది. మనోజా, అవును మేడం, మీరు ఎక్కడున్నారో, ఎలాగా మా ద్వారానే వెళ్ళారు కదా, అడ్రస్ అన్నీ కూడా అడిగారు అని అంటూ ఉంటే, మరి అడ్రస్ అవి ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది కల్పన. లేదు మేడం, మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవని వాళ్ళని నేను వెనక్కి పంపించేశాను, వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్స్ అయితే నేను ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది. ఏజెంట్ అయితే చాలా మంచి పని చేశావు, ఎవరొచ్చినా సరే నా డీటెయిల్స్ అడ్రస్ ఏమీ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే, మీరు అంత ప్రత్యేకంగా చెప్పాలా, నేను ఎవ్వరికీ కూడా డీటెయిల్స్ ఇవ్వను అని అంటూ ఉంటుంది ఏజెంటు. తర్వాత కల్పన అయితే బాలు కార్లో, ఈరోజు నాకు 2 పనులు ఉన్నాయి, అవి చూసుకొని వెళ్దాం, నన్ను ఎక్కడికైనా ఒక మంచి పార్లర్కి తీసుకువెళ్ళు, నేను ఫేషియల్ అవి చేయించుకోవాలి అని అంటూ ఉంటుంది. కల్పన అయితే నాకు తెలిసిన ఒక పార్లర్ ఉంది మేడం, అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడికైతే రోహిణి పార్లర్కి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పార్లర్కి వచ్చిన కల్పనని చూసి రోహిణి గుర్తుపట్టి షాక్ అయిపోతూ మనోజ్కి ఫోన్ చేస్తుంది. డబ్బులు ఇచ్చే, మీ గర్ల్ ఫ్రెండ్ కెనడా నుంచి నీ కోసం వచ్చింది, తొందరగా రా, నీ మాజీ లవర్ అంటూ చెప్తుంది మనోజ్కి రోహిణి. అప్పుడే మనోజ్ అయితే బ్యూటీ పార్లర్కి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే కల్పనని చూసి, నన్ను ఇంత మోసం చేస్తావా, నీ వల్ల నేను లక్షలు మింగినోడా, ఎందుకు చేతగాని వాళ్ళ ఇంట్లో బయట మాటలు పడాల్సి వస్తుంది, నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే నీ డబ్బులు నేను ఇవ్వను అని కల్పన అయితే అంటుంది. ఇది ఇలా ఎందుకు చెప్తుంది మనోజ్, మనం దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దామని కల్పనని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు. కల్పనని డ్రాప్ చేయడానికి వచ్చిన బాలు అయితే మీనా పూలు అమ్మడానికి వెళ్ళినప్పుడు నో పార్కింగ్ ప్లేస్లో తన స్కూటీ పెట్టడం వల్ల పోలీసులు అయితే స్కూటీని తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే అక్కడ ఉన్న వ్యక్తి నో పార్కింగ్లో పెట్టారని మీ బండిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారని చెప్పడంతో మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. అప్పుడు బాలు కూడా, ఏంటి కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ నీ బండిని కొట్టేశారా అని అడుగుతూ ఉంటే, కాదండి, పోలీస్ స్టేషన్లో ఉంది నా స్కూటీ, నో పార్కింగ్ ప్లేస్లో పెట్టానని తీసుకువెళ్ళిపోయారంట అని అనగానే, సరే నువ్వేమీ భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి బాలు అయితే తను డ్రాప్ చేశాక పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. కల్పనని తీసుకొని అదే పోలీస్ స్టేషన్కి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వస్తారు. అలా ఒక పక్క బాలు అలాగే మీనా, మరొక పక్క కల్పనతో రోహిణి మనోజ్ అందరూ కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో కల్పన దగ్గర డబ్బులు తీసుకొని బాలుకి మీనాకి
రోహిణి మనోజ్ అడ్డంగా దొరికిపోతారా? అసలు కథ ఎటువంటి మలుపు తిరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.